లిస్ట్ వచ్చిన తర్వాత వైసీపీలో ఒక్కరైనా మిగులుతారా? ఇదే ప్రశ్న వైసీపీ నాయకులు అడుగుతున్నారు. 2 విడతల్లో మొత్తం 38 స్థానాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ. ఇప్పుడు మరో 29 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆ మేరకు ఇప్పటికే ఆయా స్థానాల నేతలతో వైఎస్ జగన్ చర్చలు జరిపారు. స్థానిక పరిస్థితులను ఆరా తీస్తూ ఆయా స్థానాల్లో జరగనున్న మార్పులను వివరించారు. ఇప్పటికే జగన్ పార్టీలో తిరుగుబాట్లు లెక్కకు మించి జరుగుతున్నాయి. ఇంతకాలం అందరూ అణిగి మణిగి ఉన్నందున ఇకపై కూడా అలానే ఉంటారని జగన్ అంచనా వేసుకున్నారు. అయితే ఆయన అనుకోని విధంగా తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. తాను అణచివేస్తే పడి ఉన్నవారే కదా ఇప్పుడు తిరుగుబాటు చేసినా ఎక్కడికి పోతారులే అనే విధంగా ఇప్పటికీ జగన్ ఆలోచన ఉందని ఒక వైసీపీ నాయకుడు చెప్పారు. అయితే తమ రాజకీయ భవిష్యత్తుకే జగన్ ముప్పు తెచ్చినందున తాము కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదని వైసీపీ టికెట్ రాని ఎమ్మెల్యేలు ఇతర నాయకులు చెబుతున్నారు. తాను ఏం చేసినా నడిచిపోతుందనే భ్రమలోనే జగన్ బతుకుతున్నారని కూడా అంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ సీట్లపై కూడా కసరత్తు చేస్తున్నారు. నెల్లూరు నుంచి తాను పోటీ చేస్తానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయన పేరునే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మచిలీపట్నం నుంచి టాలీవుడ్ దర్శకుడు వివి వినాయక్ ను పోటీకి దించేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నంద్యాల నుండి నటుడు అలీ, కాకినాడ నుండి చలమల శెట్టి సునీల్ పేర్లు వినిపిస్తున్నాయి. విజయనగరం నుండి చిన్నసీను, అనకాపల్లి నుండి కరణం ధర్మశ్రీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ టికెట్ ను బీసీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. విశాఖపట్నం పార్లమెంటు బరిలో బొత్స ఝాన్సీ, గుంటూరు నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు, నరసరావుపేట నుండి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలను ఓకే చేసే అవకాశం ఉంది. కర్నూలు ఎంపీ బరిలో గుమ్మనూరి జయరాం, నరసాపురం నుండి గోకరాజు రంగరాజు, రాజమండ్రి బరిలో అనుసూరి పద్మలత, ఒంగోలు నుండి మడ్డిశెట్టి వేణుగోపాల్ లేదా విక్రాంత్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే బాపట్ల నుండి నందిగం సురేష్, తిరుపతి నుండి గురుమూర్తి, కడప నుండి అవినాష్ రెడ్డి, రాజంపేట నుండి మిథున్ రెడ్డిల పేర్లు దాదాపు ఫైనల్ అయినట్టే. ఇక అనంతపురం ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా శంకర్ నారాయణ, హిందూపురం ఇన్ఛార్జిగా శాంత, అరకు ఇన్ఛార్జిగా భాగ్యలక్ష్మిని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది వైసీపీ అధిష్టానం. అయితే ఉన్న వాళ్లను కాదని జగన్ చేస్తున్న ఈ ప్రయత్నం మాత్రం వికటించిందనే చెప్పాలి. అయితే జగన్ మాత్రం తన వద్ద ఉన్న డబ్బుతో ఏదైనా మేనేజ్ చేయవచ్చునని అనుకుంటున్నారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.